జగిత్యాలలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి జగిత్యాలకు గంజాయి తరలిస్తుండగా 5 సభ్యుల ముఠాను జగిత్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలలో గంజాయిని చిన్న ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతున్నారు. రాయకల్, మల్లాపూర్ మండలాల్లో 10 కిలోల గంజాయి పట్టుకున్నారు. 5 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. మనకి దొరికారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేనుగొండ గణేష్ అని ఉన్నారు. ఈయన 25 ఇయర్స్. ఈయన నేటివ్ ఆఫ్ రాయకల్ మండల్. ఈయన 2 కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు. ఈయన 2 కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్, ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్. అట్లాగే మలవత్ సతీష్ కుమార్ అని, ఈయన 19 సంవత్సరాలు. ఈయనది లాల్యా నాయక్ తాండా అని ఇక్కడ రెసిడెంట్ ఉన్నాడు. ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే రావులకారి నితిన్ అని, ఈయన 21 సంవత్సరం. ఈయన నేటివ్ ఆఫ్ రేగుంట విలేజ్, మల్లాపూర్ మండల్. ఇతను 2 కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు. అట్లాగే తోట అజయ్ అని, ఇతను 24 సంవత్సరాలు. ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. అట్లాగే ఆవుల సాగర్, ఇతను 20 సంవత్సరాలు. ఇతను కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు. వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే 20 దానికి ఇంచుమించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు. సో బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్. అది చదువు కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్లో డ్రాప్ అయిన వాళ్ళు. వీటిలో మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేనుగొండ గణేష్ అని. ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేస్తుండే, అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసిండు. బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతోటి ఇది ఫ్రెండ్షిప్ అయింది. మిగతా 4 ఎవరైతే ఉన్నారో సతీష్, నితిన్, అజయ్ అండ్ సాగర్, వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి ఇట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. సతీష్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా అది స్టడీస్ డిస్కంటిన్యూ చేసిండు. కరీంనగర్లో చదువుతుంది.